రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరము ఈరోజు మరలా ఏకంగా కూడుకొని దేవుని యొక్క అమూల్యమైన మాటలు వింటూ ఉన్నాం. అయితే ఈ దినాలను ఏమంటారు, ఈ రోజులను అంటే లెంట్ డేస్ అంటారు, అంటే శ్రమల దినాలు అంటారు. అయితే ఈ 40 రోజులు మరి చాలామంది ఎక్కువ క్రైస్తవులు ఉపవాసం ఉండి ఈ టయానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశారు. ఏ విధమైనటువంటి ప్రార్థన చేశారైనా మనము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా చూద్దాం. దేవాది దేవుడు అయినటువంటి ఆయన, పరలోకంలో రాజుగా ఉండేటువంటి ఆయన, యెహోవా దేవునికి ఒకే ఒక కుమారుడైన ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆయన అనేటువంటిది లేఖనాల ప్రకారం మనం గమనిస్తూ వద్దాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారిని యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు భూలోకానికి శ్రమలను అనుభవించి తన బిడ్డల కోసం మరణించటానికి ఆయన పంపడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించారు. ఆ శ్రమల నుండి తట్టుకోలేక ఆ శ్రమల నుండి విడుదల కోసము దేవుడు ప్రార్థనలు కూడా చేస్తూ వచ్చారు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే తన కుమారుడు ఈ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఇంకొకసారి 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ, శరీరధారి అయి భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రోదిస్తా ఉండేవాడైన ప్రతిసారి. దేనికి ఆ రోదన, దేనికి ఆ వేదన అని అంటే త్వరలో ఆయనకు మరణ శిక్ష రాబోతుంది. ఆ మరణ శిక్ష అతి ఘోరంగా ఉండబోతుంది అని ఆ వేదన బాధతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యెహోవా దేవుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమలు రాకుండా చేయగలడు. అట్లాంటి వానికి కుమారుడు రోదనతో బాధతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన చేస్తే ఒంట్లో చెమట బదులు రక్తం వచ్చేదంట. మనం ఇదంతా ఆ రోజు చెప్పుకున్నాం, గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒంటిలో చెమటకు బదులు ఆ రంధ్రాల్లో నుండి రక్తం వచ్చేది. అంత వేదనతో రోదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థన అసలు ఇంతకీ దేనికి ఆయన అంత రోధించి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి గొప్ప శ్రమలు రావాలి అని అంటే యెహోవా దేవుడు చెయ్యి వదలాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే ప్రార్థన చేస్తా ఉన్నారు. నువ్వు మాత్రం నా చెయ్యి వదలద్దు దేవా, నువ్వు నాకు ఎన్ని శ్రమలన్నా తీసుకురాని, నేను ఎన్ని శ్రమలన్నా పడతాను, కానీ నువ్వు మాత్రం నా చెయ్యి వదలద్దు అని చెప్పి కుమారుడు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు ఆ ప్రార్థనలో. అంత గొప్ప వేదన రోదన ఏంటి క్రీస్తుకి అంటే తండ్రి యొక్క ఎడబాటు అనేటువంటిది మనం గమనించవచ్చు. తర్వాత లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహము చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిసమిచ్చి యోహాననియు
కొందరు ఏలియా అని, కొందరు పూర్వకాలపు ప్రవక్త అని, ఒకడు లేచిననియు చెప్పుకొని చుండినండి. అందుకు ఆయన, మీరైతే నేనెవడినని చెప్పుకొని చున్నారని వారు అడుగుగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాను అని గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ముందు చూసినట్లయితే మనము మహారోదనతో, వేదనతో, బాధతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది ఏ విధంగా ఎక్కడ ప్రార్థన చేస్తాడంటే ఒంటరిగా చేస్తూ ఉన్నాడు. సో ప్రతి మనిషి ఎట్లా ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి అని అంటే ఒంటరిగా ఉండి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. అందుకే బైబిల్లో కూడా చెప్తుంది, బహిరంగంగా వీధుల్లో కూర్చొని ప్రార్థన చేయరాదు, అట్టి వారిని వేషధారులు అని బైబిల్ చెప్తుంది. మరి చాలా మంది చర్చెస్ లోను, గుడారాల్లోను, పెద్ద పెద్ద మీటింగ్స్ లోను, గ్రౌండ్స్ లోనే చేస్తా ఉన్నారు ప్రార్థన. మరి అది కరెక్టా, అది తప్ప అని అంటే అది కరెక్టే. మరి ఏ విధంగా దేవుడు చేయొద్దంటున్నాడు అని అంటే, చాలా మంది ఒంటరి ప్రార్థనలు చేయకుండా ఓన్లీ ఆదివారాలు వచ్చి అందరి ముందు గొప్పగాను హెచ్చించుకోవటానికి గొప్పగా పెద్దగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలా మంది, ఏడుస్తూ రోధిస్తూ. అలాంటి వాళ్ళని చాలా మందిని చూసా. ఆ విధంగా ప్రార్థన చేయొద్దు. మన ప్రార్థన ఎప్పుడు ఒంటరిగా ఉండాలి. ఎదుటి వారి నుండి మనకు గొప్ప కలిగించుకోవటానికి మన యొక్క ప్రార్థన ఉండకూడదు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. సో మన ప్రార్థనలు కూడా ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత అదే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం, 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆయన ఒంటరిగా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన నిద్రపోకుండా రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంతకే ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, తండ్రి నన్ను మాత్రం వదలద్దు, నా చెయ్యి మాత్రం వదలద్దు. ఇదే ఆయన ప్రార్థన. ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేసినా సరే ఇదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన? కొండకు వెళ్ళి రాత్రంతా కూర్చొని ప్రార్థించెను. తర్వాత అదే లూకా గ్రంథంలో, లూకా సువార్తలో 22వ అధ్యాయము 44వ వచనం, 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇందాక చెప్పాను కదా, ఆయన ప్రార్థన చేస్తా ఉంటే చెమటకి బదులు రక్త బిందువులు నేల మీద పడుతున్నాయంట. అంత వేదన, అంత బాధ, అంత కష్టంతో ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఇది సాధ్యమేనా? చెమట వచ్చే రంధ్రాల్లో నుండి రక్తం వస్తుందా? నీరు పల్సగా ఉంటది, రక్తం కొంచెం మందంగా ఉంటది. ఆ రక్తము చెమట వచ్చే గ్రంథాల్లో బయటికి రాలేదు రక్తం. ఒకవేళ అది వచ్చింది అట్లా అనంటే అర్థం ఏంటి? బ్లడ్ బాగా థిన్గా పల్సగా అయిపోయింది అని అర్థం. బ్లడ్ పల్సగా అవ్వకూడదు, అలా అని చెప్పి మందంగా అవ్వకూడదు. కామన్గా మధ్యలో ఉండాలి. మధ్యలో ఉంటేనే బ్లడ్ బాగా సరఫరా అయ్యి ఆరోగ్యంగా ఉంటాం. లేదు, బ్లడ్ కొంచెం మందంగా అయితే అక్కడక్కడ గడ్డలు కట్టి హార్ట్ అటాక్ వస్తుంది. లేదు, బ్లడ్ తేలిగ్గా ఉంది అని అంటే అది ఇంకో ప్రాబ్లం తీసుకొస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రం ఆయన చెమట గ్రంథాల నుండి రక్తపు బిందువులు చెమట వలె కారుతూ ఉన్నాయి. అయితే సైంటిస్టులు ప్రూవ్ చేశారు అది జరుగుతుంది, అది ఖచ్చితంగా సైన్స్ జరుగుతుంది అని చెప్పి ప్రూవ్ చేసింది. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎంతో స్ట్రెస్, ఎంతో వేదన, ఎంతో బాధ ఉంటే తప్పితే అలా రాదంట బాడీలో నుండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సూది ఉంది, మనం దారం ఎక్కించుకునే సూది. ఆ సూది అంతా ఉంటుంది రంధ్రం అనుకోండి. ఆ దారం మీద 2 రెట్లు ఎక్కువ ఉంటుంది బ్లడ్. అంత 2 రెట్లు ఎక్కువ ఉన్న బ్లడ్ ఆ చిన్న సూది రంధ్రంలో నుండి రావటం, ఎక్కించడం అసాధ్యం. అట్లాగే మనిషి బ్లడ్ కూడా ఈ చెమట వచ్చే హోల్స్ నుండి బయటకు రావటం కష్టం.
అయితే ఎంతో వేదన బాధ రోదన ఉంటే తప్పితే ఆ విధంగా మనిషి బాడీలో నుండి చెమటకు బదులు రక్తం రాదు. సో యేసుక్రీస్తు ప్రభువారు అంత వేదనతో బాధతో రోదిస్తూ ప్రార్థన చేశాడని బైబిల్ చెప్తూ ఉంది. మరలా ఇంకొకసారి చదువుదాం అదే వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. సో దేవాది దేవుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు అని అంటే గొప్ప భారం కలిగిన ప్రార్థన కూడా ఆయన చేశాడని మనం గమనించవచ్చు. తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ముందు చూసినట్లయితే కొండ ప్రాంతానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాను అని ఉంది. మళ్ళీ ఇక్కడ అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాను. అరణ్యము అని అంటే శ్రమలు అని చెప్పి ఇంకొక మారు పేరు ఉంటుంది. అరణ్యంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వెంటనే వెళ్ళిపోయారు, ఒంటరిగా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి 40 రోజులు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ఆయన ఉపవాసంతో. సో యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఇది మళ్ళీ రెండోసారి మనం గమనించవచ్చు. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ప్రార్థన చేశారు, అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చెమటకి బదులు రక్తం వచ్చింది. ఇప్పుడేంటంట తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుదాం అదే వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కాడే లేచాడు, ఇంకా చీకటిగా ఉందంట. అంటే ఒక 4 ఆ టైంలో వెళ్ళుండొచ్చు ఆయన ప్రార్థన చేయటానికి. 4 ప్రాంతంలో అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎక్కువగా ఎక్కడ చేశారు అని అంటే బైబిల్ గ్రంథాల్లో అరణ్య ప్రదేశం అనేది చూపిస్తుంది ఎక్కువ శాతం. తర్వాత లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థించుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు యోహాను, ప్రభువా, తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఇక్కడ ఏంటి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. అరణ్యముల దగ్గర ప్రార్థిస్తున్నారు, కొండల ప్రాంతానికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు, మరలా ఇంకొక చోట ప్రార్థిస్తా అంటే ఇంకొక చోట చూసినట్లయితే ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒంటరిగా ఏదో ఒక ప్రదేశానికి మాత్రం వెళ్ళిపోతూ ఉన్నాడని గమనించవచ్చు. తర్వాత మత్తయి సువార్తను గమనిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. 22, 36, 42, 44, 36. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన నీ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది అనున్నది. ఇది ఒక ఆజ్ఞ. తర్వాత ఇంకొకటి 42వ వచనం. క్రీస్తును గురించి మీకేమీ తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. తర్వాత 44వ వచనం. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించే క్రమంలో
శిష్యులు వచ్చి అయ్యా మాకు ఇది తెలియట్లేదు, ఇది చెప్పండి, ఈ విధంగా చెప్పండి అని చెప్పి క్వశ్చన్స్ అడిగి డౌట్లు అడిగి క్లియర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అలాగే వారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అయ్యా మేము పాటించవలసిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు ఉన్నాయి ఇజ్రాయేలీలకి. మరి ఇప్పుడంతా క్రొత్త నిబంధన అయిపోయింది కదా, నువ్వు వచ్చి ప్రతిదాన్ని మార్చేసావు కదా, నూతనం చేసావు కదా. సో ఇప్పటి నుండి వచ్చే ఫస్ట్ ఆజ్ఞ ఏంటి అని అంటే, నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నువ్వేం చేయాలా? ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను అంగీకరించాలి, ఆయన నేనే క్రీస్తు అని చెప్పి నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. నువ్వు పాటించాల్సిన ఫస్ట్ ఆజ్ఞ. మరి సెకండ్ ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను. తర్వాత క్రీస్తుని పరిసయ్యులు అడుగుతూ ఉంటారు, ప్రతి చోట ఆయన్ని హింసిస్తూ ఉంటారు, హింసించేటువంటి ప్రశ్నలు వేయటం జరుగుతూ ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు వారి నుండి పారిపోయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి, వారి దగ్గర నుండి తప్పించుకున్న సన్నివేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ప్రజలు ఇక్కడ సువార్త చెప్పొద్దు అని చెప్పి రాళ్లతో తిరిగి కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆయన పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో శాస్త్రులు పరిసయ్యులు అడిగేటువంటి ప్రశ్నలు, నీవు కుమారుడివా, నీవు దైవ కుమారుడివా అని అడగటము. తర్వాత ఇంకొకటి ఏమి అడగటము అంటే, నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. యెహోవా దేవుడే డైరెక్ట్గా నా కుమారుడు నా కుడి పార్శ్వమున కూర్చుంటాడు అనేటువంటిది ఆల్రెడీ దావీదు గారి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. సో అదే మరలా నెరవేర్చబడింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులకు శాస్త్రులకు చెప్తూ ఉంటారు. సో దేవాది దేవుడు మనకు అందరికీ ఇచ్చినటువంటి నూతనమైన ఆజ్ఞ ఏంటి అని అంటే, నిన్ను వలె అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడనైన ప్రభువును ప్రేమించవలెను. తర్వాత మనుష్యులను, సహోదరులను, సహోదరులను, ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులను, వీరిని ప్రేమించాలి. సో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఏ విధంగా చేస్తూ వచ్చారు అని అంటే, అరణ్యంలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన ఏకాంత ప్రార్థనను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో మనం కూడా ఏకాంత ప్రార్థనను ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మన ఏకాంత ప్రార్థనలో గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, గొప్ప గొప్ప అద్భుతాలు ఉన్నాయని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రార్థన అనేది గొప్ప ఆయుధము. ఒక క్రైస్తవుని నిలబెట్టేది ఏంటి అని అంటే ప్రార్థనే. ఒక క్రైస్తవుని ముందుకు నడిపేది ప్రార్థనే. ఒక క్రైస్తవుని పడగొట్టేది కూడా ప్రార్థనే. ఒక క్రైస్తవుడితో కలిపి యుద్ధం చేసేది కూడా ప్రార్థనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో తర్వాత 30 నుండి 33.5 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఆయన అరణ్య ప్రాంతంలోనూ కొండల ప్రాంతంలోనూ వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థనలు చేశారు. తోటలోకి వెళ్ళి ప్రార్థనలు చేశారని కూడా మనం గమనించాం. ఆయన ప్రార్థన చేస్తే చెమటకు బదులు రక్త బిందువులు నేల మీద పడ్డాయని కూడా మనం గమనించాం. అయితే మన ప్రార్థనలు ఎలా ఉండాలి అని అంటే, మన ప్రార్థనలు కూడా ఏకాంతంగా ఉండాలి. మనకు కావాల్సింది కూడా అడుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు దేని గురించి ప్రార్థన చేసి ఉండొచ్చు అని అంటే, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన శ్రమలు నేను ఒప్పుకుంటాను, నువ్వు నాకు ఇచ్చిన నిందలు నేను ఒప్పుకుంటాను, అయితే నువ్వు మాత్రం నా చెయ్యి వదలొద్దు, తండ్రి నా చెయ్యి వదలొద్దు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కూడా మాట్లాడతారు, ఏలీ ఏలీ లామా సవక్తా, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివి అని అంటారు సిలువ మీద కూడా ఆయన. అయితే ఎందుకు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి వదిలేశారు? యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి వదలకపోతే ఈ యొక్క పాప క్షమాపణ జరిగేది కాదు. ఆయనకి ఇన్ని నిందలు అవమానాలు వచ్చేవి కావు. ఆయన రక్తంలో పరిశుద్ధత ఉండేది కాదు. ఆయనను ఎవరు చంపలేరు. కాబట్టి యెహోవా దేవుడు ఏం చేశాడు? కుమారుడి చెయ్యి వదలాల్సి వచ్చింది. కానీ కుమారుడేమో రోదిస్తూ వేదనతో ఏడుస్తూ ఒకే మాట, నా చెయ్యి వదలొద్దు, నా చెయ్యి వదలొద్దు. చాలామంది క్వశ్చన్ ఇదే,
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందే చనిపోవటానికి కదా, మరి ఎందుకు అంత వేదన అంత రోదంతో దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఈ బాధ నుండి నన్ను తప్పించు అని ఉంటుంది బైబిల్లో. సో ఏంటి ఆ బాధ అనంటే దేవుని యొక్క ఎడబాటు. సో మానవులకు గొప్ప భయంకరమైనటువంటి విషయము సంఘటన ఏంటి అని అంటే దేవుని యొక్క ఎడబాటు. దేవుడు గనక మన చేయి వదిలేస్తే దానికంటే భయంకరమైన ఎడబాటు మానవులకి ఇంకేమీ లేదు. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువారికి అర్థమైంది కాబట్టి ఆయన అంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో మనము కూడా అంతే గొప్ప వేదనతోనూ రోదనతోనూ భయముతోనూ ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే భయంతో ప్రార్థన చేశారు. ఆయన కానీ నా చెయ్యి వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనే విధంగా ఆయన ఆలోచనతో ప్రార్థన చేశారు. సో మన ప్రార్థనలో కూడా మనకు కావలసినటువంటి అవసరతలను ప్రార్థన చేస్తూ ఆయన మన చేయి వదలకుండా ఉండటకు మన యొక్క ప్రార్థన ముఖ్య ఉద్దేశంగా ఉండాలని మనం చేస్తూ చిన్న మాటలు దేవుని యొక్క సన్నిధిలో ముగిస్తా ఉన్నాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. స్తోత్రం 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 ప్రభువా. కొంచెం సేపు ప్రార్థన చేద్దాం. దేవాది దేవా నీకే స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టి నీకు మూల్య మాటలు విని నా తండ్రి గైకొని మా యొక్క హృదయంలో భద్రపరుచుకునే కృపను నా ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. మీ కృతజ్ఞతలు నా తండ్రి, నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతలు నా తండ్రి. నీ యొక్క అమూల్యమైన మాటలు నా ప్రభువా మా అందరి హృదయంలో భద్రపరచండి. ప్రతి దినము నా తండ్రి ఈ యొక్క మాటలను నెమరు వేసుకుంటూ నా తండ్రి ప్రభా జీవించే కృపను అనుగ్రహించి నా ప్రభా నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా. నీవు మా కొరకు చేసిన త్యాగము గొప్పది నా ప్రభా. ఇటువంటి ప్రేమ ఎవరునూ చూపించలేరు నా తండ్రి. ఇంత గొప్ప ప్రేమ మాపై చూపిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఈ యొక్క ప్రేమను నీ యొక్క కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను మార్చుకునేటకు సహాయం చేయండి నా ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. నీకే కృతజ్ఞతలు ప్రభువా. నీవు చేస్తున్న గొప్ప త్యాగమును మేము మరువకుండా ఉండటకు సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నీవు ప్రార్థన చేసిన ఎల్లవేళలా ఎప్పుడు నా ప్రభువా ఏకాంత ప్రార్థనలు చేస్తూ వచ్చా నా తండ్రి ప్రభువా. అదే విధంగా మాకు కూడా ఏకాంత ప్రార్థనలను నేర్పండి నా ప్రభువా. నీకే కృతజ్ఞతలు నాయన అయ్యా. తండ్రి నుండి ఎడబాటు నువ్వు తట్టుకోలేక ఉన్నావు నాయన అయ్యా తండ్రి ప్రభువా. అట్టి భయము నా తండ్రి మానవులు మేము లేకుండా బ్రతుకుతూ ఉన్నాము నాయన. అట్టి భయమును మాలో అనుగ్రహించండి అయ్యా నా తండ్రి. తండ్రి యొక్క ఎడబాటు ఎంతో భయంకరము అని మాకు జ్ఞాపకం చేయండి నా ప్రభువా అయ్యా. తండ్రి యొక్క ఎడబాటు తండ్రి ప్రభువా మా నుండి తీసివేయండి అయ్యా. కుమారునిగా నీవు వచ్చి భూలోకానికి మా యొక్క పాపములను క్షమించి మా యొక్క దోషములను నీ మీద వేసుకొని నా ప్రభువా తండ్రి యొక్క ఎడబాటును కూడా తట్టుకొని నా ప్రభువా మా కొరకు నీవు సిలువలో మరణించిన విధానం బట్టి కృతజ్ఞతలు అయ్యా. నీ త్యాగమును మేము మరువకుండా ఉండటకు నా తండ్రి మాకు కృపను దయచేయండి. అనుదినము నీ యొక్క కృపను దయచేయండి. అనుదినము నీవు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను మెరుగుపరుచుకున్నటకు సహాయం చేయండి. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రత్యేక అవసరతను అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి నాయన అయ్యా. ఇజ్రాయేలీల మీదకి లేచిన వారిని నీవు వారి పక్షము నీవు ఉండి యుద్ధం చేస్తావు అని అన్నావు నా తండ్రి. అట్లాగే మేము చూస్తూ ఉన్నాం నాయన. నీవు వారి పక్షమును ఉండి యుద్ధం చేస్తూ ఉన్నావు నాయన. యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉన్నాయి. కృప చూపించండి. వారి కుటుంబములకు తండ్రి ప్రభు ఆదరణ కలుగజేయండి నా తండ్రి. యుద్ధములు శాంతించి నా ప్రభు ప్రతి ఒక్కరు అన్యోన్యంగా ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రము ప్రభు. మనుషుల్లో ఉన్నటువంటి తండ్రి ప్రభు కల్మషమును, కోపమును, ద్వేషమును తీసివేసి
ప్రేమ అనే గుణమును అనుగ్రహించండి. అందరూ ఐక్యత కలిగి సహోదర భావంతో కలిసిమెలిసి ఉండటకు సహాయం చేయండి. నా ప్రభువానికే స్తోత్రములు నా తండ్రి. అయ్యా, రేపు జరగబెట్టండి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. సండే స్కూల్కి వచ్చే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలు తోడుగా ఉండండి. ఆహార విషయంలోను, వాతావరణం విషయంలోను, ఆరోగ్య విషయంలోనూ తోడుగా ఉండే సహాయం చేయండి. మరలా రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి. రాబోయేటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ యొక్క మాటలు ఆలకించి అయా నీ యొక్క మాటలు గైకొని నీవు చెప్పే విధంగా తండ్రి వారి జీవితాలను మార్చుకొని నీ యొక్క సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి నాయన. నీకే స్తోత్రాలు. అయ్యా, ఇటు యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, దీవించండి. మినిస్ట్రీలో ఎన్నో కార్యక్రమాలు జరుగుటకు సహాయం చేయండి. నీ యొక్క జ్ఞానమును నాకు అనుగ్రహించండి. మినిస్ట్రీని హ్యాండిల్ చేసే ధైర్యమును, జ్ఞానమును ఇవ్వండి. అయినా ప్రభు, ప్రతి మార్గము నాకు ఎటు వెళ్ళాలో ఏంటో నీవే తెలపండి. ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగల దేవుడు. ముట్టండి, స్వస్థపరచండి, పరిస్థితులను మార్చండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసునామం పెట్టాడు వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికి ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.